శ్రీమాత్రే నమః. అందరూ నమస్కారం అండి. ఈరోజు మనము వృశ్చిక రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాము. వృశ్చిక రాశి వారికి జూన్ 13 అనగా శుక్రవారం నాడు వీరి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాం. అయితే వృశ్చిక రాశి వారు ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే ఈ యొక్క వీడియోను స్క్రిప్ట్ చేయకుండా చివరి చూసినట్లయితే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలితాల ప్రకారం మీకు ఎటువంటి శుభవార్తలు రాబోతున్నాయి, ఎటువంటి అంటే ఏ విధమైన శుభ అశుభ పరిణామాలు మీ జీవితంలో నోట్ చేసుకోబోతున్నాయో తెలుసుకుందాం. మరి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. ఇక ముఖ్యంగా ఈ రాశి వారికి శని భగవానుడి యొక్క ప్రభావంతో అనేక సవాళ్ళను అయితే ఎదుర్కోవాల్సి వస్తుంది. మీరు ముఖ్యంగా అయితే మరి ఈ వృశ్చిక రాశి వారికి ఈ జూన్ 13వ తేదీన శుక్రవారం నాడు వీరి జీవితంలో ఎటువంటి శుభ అశుభ పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయో తెలుసుకుందాం. అందుకన్నా ముందు ఈ రాశి వారి యొక్క లక్షణాలు తెలుసుకుందామండి. అలాగే వీరి యొక్క మనస్తత్వం విషయానికి వస్తే ఈ రాశి వారు చాలా మంచి హృదయం కలిగిన వాళ్ళని చెప్పుకోవచ్చు. ఆత్మవిశ్వాసంతో పట్టుదలతో ఏ పనైనా కానీ అనుకుంటే సాధించే వరకు నిద్రపోయినటువంటి విధంగా ఉంటారు. కృషితో పట్టుదలతో ప్రతి పనిని కూడా చాలా ఆత్మవిశ్వాసంతో చేయబట్టే వీరికి అన్ని విధాలుగా కూడా ఏ పనులైనా కానీ సకాలంలో పూర్తి చేసి విజయాలను అందుకుంటారు. అయితే కొన్ని సార్లు ఏంటంటే వీరికి ఉన్నటువంటి బరువు బాధ్యతలు కానీ చిన్నప్పటి నుంచి వీరు ఎక్కువగా సమస్యలు అలా కుటుంబ సమస్యలు ఇలా ఏదో ఒకటి తర్వాత ఒకటి ఎక్కువగా వీరిని బాధపెడుతూ అంటే ఆ సమస్యలు అనేవి క్లియర్ అవ్వకుండా చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నటువంటి సిచ్యువేషన్స్ కూడా లేకపోలేదు. అటువంటప్పుడు కూడా ఏంటంటే ఈ రాశివారు చాలా ఆత్మవిశ్వాసంతో ఉంటారు. అంతేకాకుండా ఏదైనా కానీ అంటే నిజాయితీతో కష్టపడి పనిచేసేందుకు ఎక్కువగా మక్కువ చూపిస్తారు. కానీ అడ్డదారిలో వెళ్ళినా కానీ మా సమస్య నుండి మేము బయటపడాలి, ఇప్పటికీ ఈ సమస్య నుండి మేము క్లియర్ అయితే బాగుండని చెప్పి ఎప్పుడు కూడా అనుకోరండి. అసలు ఈ సమస్య అనేది వీరి నుండి దూరం వేసేందుకు ఎంత దూరమైన వెళ్ళిపోతారు. అలాగే వీరికి కోపం కూడా చాలా ఎక్కువ వస్తుంది. అలాగే కోపం తినటువంటి అంటే ఏదో ఒకటి అయితే దాగి ఉంటుందన్నమాట. అంటే వీరిని ఎవరైనా కానీ నమ్మించి మోసం చేసిన వ్యక్తులు కానీ లేదంటే వీరికి అనుకున్నటువంటి పనిని సక్రమంగా కొనసాగించకుండా అడ్డుతలటువంటి వ్యక్తుల పట్ల కానీ ఇలా ఎవరైనా కానీ కావాలని పని కట్టుకొని మరి వీరిని ఎవరైతే బాధ పెడుతూ ఉంటారో అటువంటి వారంటే వీరికి కొంచెం కోపం ఎక్కువగానే ఉంటుంది. అటువంటి సందర్భాల్లో తప్ప మిగతా టైంలో చాలా కూల్గా ఉంటారు. గంభీరంగా హుందాగా చూసేందుకు చాలా ఆకర్షణీయంగా ఉంటారు. అలాగే వీరి మనసు ఎంత మంచిదో వీరి యొక్క ముఖ వర్చస్సు కూడా ఎదుటి వ్యక్తులు అలా ఉంటారు. అంటే వీరిని చూడగానే వీరితో మాట్లాడాలని అనుకునే విధంగా వీరి యొక్క ముఖ వర్చస్సు అనేది అలాగే మాట తీరు కూడా చాలా అద్భుతంగాను ఇతరులను ఆకట్టుకునేలాగా ఉంటుంది. అలాగే సమాజంలో వీరికి ఉన్నటువంటి ఒక మంచి స్థానం కూడా ఉంటుంది. గౌరవ మర్యాదలు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. ఇక వీరికి అనుకూలమైనటువంటి రాసులు వచ్చేసి మిథునము, ధనస్సు, తుల వీరికి అనుకూలమైనటువంటి రాసులు. అలాగే అనుకూలమైనటువంటి రత్నము బ్లూ కలర్ అండి, నీలమణి కలరు. అలాగే ఈ రాశి వారికి ఈ ఏడాదిలో కూడా ఆర్థికపరమైనటువంటి ప్రయోజనాలు కూడా చాలా ఎక్కువగా అయితే వీరు పొందబోతారని చెప్పుకోవాలి. ఎందుకంటే చాలా రోజుల నుండి వీరికి ఆర్థికపరమైన కఠినమైనటువంటి సమస్యలు చాలా ఎక్కువగా ఎదురైనప్పటికి కూడా వీరేంటంటే అంకిత భావంతో ఆ యొక్క ఆర్థిక సమస్యలన్నింటినీ కూడా ఒక్కోటి దూరం చేసుకుంటూ వస్తున్నారు. అయితే మీపై ఈ సంవత్సరంలో శని ప్రభావం అనేది మీకు చాలా అంటే చాలా మీకు అనుకూలంగా ఉండటం వలన ఈ సంవత్సరంలో మీకు ఉన్నటువంటి ఆర్థికపరమైనటువంటి అన్ని రకాల సమస్యలు కూడా పూర్తిగా మీ నుండి తొలగిపోతాయని చెప్పుకోవాలి. అలాగే గ్రహచరణం రీత్యా శారీరక ఆరోగ్యం నుండి కూడా అనారోగ్యం నుండి కూడా మీరు కోలుకునేటువంటి అవకాశాలు రేపటి రోజు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇక ఈ రాశిలో ఉన్నటువంటి వివాహమైన వారికి వారి యొక్క అత్తామామల నుండి ఆర్థిక ప్రయోజనాలు కూడా పొందబోతున్నారని చెప్పుకోవాలి. కుటుంబపు టెన్షన్స్ అనేవి ఏవి కూడా మీ ఏకాగ్రతను భంగం చేయనివ్వకండి. ఎందుకంటే ఎన్ని టెన్షన్స్ అన్నా ఉండనివ్వండి. మీ మంచిగా అంటే మీకు మంచి మనస్తత్వంతో మీకు ఏదైనా కానీ పాజిటివ్గా ఆలోచించి ఏదైనా ఈరోజు కాకపోతే తర్వాత ఆ టెన్షన్ నుండి బయటపడవచ్చులే అని చెప్పేసి ఇలా అనుకోండి. అలా అనుకోవడం వల్ల ఏంటంటే మీ మనసు ఎక్కువగా ఒత్తిడికి గురవ్వకుండా ఉంటుంది. అలాగే చెడు కాలం అనేది కూడా మీకు బోలెడని గుణపాఠాలను నేర్పిస్తుంది. అలాగే చాలా అనుభవాలను కూడా మీకు ఇస్తుందని తెలుసుకోండి. కాబట్టి ఒక్కోసారి మనకు చెడు కాలం వచ్చింది కదా, మనం మంచి కోసమే అని చెప్పి గుర్తుంచుకోండి. ప్రస్తుతం మీరు చెడు కాలంలో ఉన్నారనే చెప్పుకోవాలి. కొంచెం మీకు గడ్డు సమయం అనే చెప్పుకోవాలి. ఎందుకంటే చాలా ఎక్కువగా కష్ట నష్టాలను సమస్యలను ఇలా అన్నీ కూడా మీరు ఎదురు చూస్తూ ఉంటే అంటే ప్రతి ఒక్కటి కూడా వాటిని ఫేస్ చేస్తూ బాధపడుతూ ఉంటున్నప్పుడు కూడా మీకు ఏంటంటే ఎక్కడా కూడా విపరీతమైనటువంటి
టెన్షన్స్‌కు గురయ్యేటువంటి దాఖలాలే మీలో ఎక్కువ కనిపిస్తున్నాయి. కాబట్టి మానసికమైన ఒత్తిడిని తగ్గించుకోండి. అలాగే సమయాన్ని వృధా చేసుకోకుండా మీ పనిని మీరు నిమగ్నంగా చేసుకుంటూ వెళ్ళడం వల్ల కూడా సకాలంలో మీరు చేయవలసినటువంటి పనులన్నీ కూడా పూర్తి చేస్తారు. అలాగే జీవిత పాఠాలను నేర్చుకోండి. ఇక ప్రేమికుల పరంగా చూసుకుంటే మీ ప్రియురాలు అవకతవకల ప్రవర్తన మీ యొక్క మనసును కొంచెం అప్సెట్ చేస్తుంది. అంటే వారి ప్రవర్తన మీకు కొంచెం రేపటి రోజున నచ్చకపోవచ్చు. అంటే ఏదో ఒక విషయంలో కానీ, లేదంటే వారి డ్రెసెస్ కానీ, లేదంటే వారి మాట తీరు కానీ, ఇలా ఏదో ఒక విషయంలో మీరు కొంచెం వారి యొక్క ప్రవర్తన వలన మూడ్ ఆఫ్ అయిపోతారు. ఇక పెద్ద వ్యాపార ఒప్పందం చేసుకోబోతున్నారని చెప్పుకోవాలి. వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో ఈ రాశివారికి సంబంధించిన వారు రేపటి రోజున ఒక పెద్ద వ్యాపార ఒప్పందాన్ని అయితే చేసుకోబోతున్నారు. మీ యొక్క భావోద్వేగాలను కొంచెం అదుపులో ఉంచుకోండి. ఈరోజు మీకోసము మీరు సమయాన్ని కేటాయించుకోబోతున్నారని చెప్పుకోవాలి. కానీ కొన్ని అత్యవసర కార్యాలయ పనుల వలన మీ యొక్క ప్రణాళికలు కొంచెం విఫలమవుతాయి. అంటే మీరు వేసుకున్నటువంటి టైం టేబుల్ అనేది కొంచెం మీకు ఏర్పడినటువంటి అత్యవసర పనుల వల్ల మీరు అనుకున్న దానికంటే కూడా అంచనాలు వేసుకున్న దానికన్నా కూడా కొంచెం మీకైతే విఫలం చెందేటువంటి అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. ఇక ఈరోజు మీ యొక్క వైవాహిక జీవితంలో అన్నీ కూడా మీకు అనుకూలంగా మీ యొక్క జీవిత భాగస్వామి తరపు నుండి మీరు ఏదైతే కోరుకుంటున్నారో అవన్నీ కూడా మీరు ఈరోజు పొందుతారు. అలాగే మీకు ఇష్టమైనటువంటి ఫుడ్ని ఈరోజు మీరు తయారు చేసుకొని చక్కగా కుటుంబ సభ్యులతో కొంచెం టైం స్పెండ్ చేయబోతున్నారు. అలాగే మీ జీవితంలోకి ఒక నూతన వ్యక్తి, అంటే మీకు తెలియనటువంటి ఒక నూతన వ్యక్తి అనేది మీ జీవితంలోకి రాబోతున్నారని చెప్పుకోవాలి. ఆ వ్యక్తి ద్వారా మీకు కొంచెం క్లిష్ట దశ అనేది దాటుకోబోతున్నారండి. అంటే వారు ఇచ్చేటువంటి సలహా కావచ్చు, లేదంటే వారి ద్వారా ఏదైనా కానీ మాట సలహా కానీ, లేదా ఇలా ఏదో ఒకటి కదండి. కొంతమంది మనకు తెలియకుండా మనది ఏదన్నా మనకు ఇలా సమస్య ఉందని, మాకు ఈ సమస్యను మేము ఫేస్ చేస్తున్నామని ఏదో ఒక మాట కలిపి మాట్లాడుతున్నప్పుడు దానికి సంబంధించినటువంటి ఏదైనా సలహా ఇవ్వడం వల్ల మీకు నచ్చినటువంటి, అంటే మీరు అనుకున్నటువంటి ఫేస్ చేసినటువంటి ఆ ప్రాబ్లం నుండి మీరు ఇచ్చినటువంటి సలహా అనేది మీకు నచ్చుతుంది. అలాగే మీకు అనుకున్నటువంటి ఒక ఫోన్ కాల్ కూడా రేపటి రోజున మీకు రాబోతుందనే చెప్పుకోవాలి. అది కూడా ఏంటంటే ఆ ఫోన్ కాల్ ద్వారా మీరు ఎప్పటి నుండో అంటే వినాలనుకుంటున్న మంచి మంచి శుభవార్త అయితే రిసీవ్ చేసుకోబోతున్నారు. అలాగే ఒక అందమైనటువంటి ఆశ్చర్యకరమైనటువంటి శుభవార్తనే రేపటి రోజున మీరు వినబోతున్నారని చెప్పుకోవాలి. ఇక మీ యొక్క వ్యక్తిత్వం అనేది ఇతరుల కంటే కూడా చాలా భిన్నంగా ఉంటుంది. మీరు ఎక్కువ సమయం ఒంటరి గడపడానికి ఇష్టపడతారు. ఈరోజు మీకు చాలా ఖాళీ సమయం అయితే దొరుకుతుంది అన్నట్లుగా మీకు అనిపిస్తుంది. కానీ మీ పనుల్లో మాత్రం చాలా బిజీగా ఉంటారు. అలాగే మీ యొక్క కార్యాలయ పనులకు ఎక్కువ సమయాన్ని రేపటి రోజు వినియోగించుకోబోతున్నారని చెప్పుకోవచ్చు. అలాగే చాలా అంటే చాలా ఎక్కువగా రేపటి రోజున మీరు మీ మనసును ఒత్తిడికి గురయ్యే విధంగా చేసుకుంటారు. అంటే ఒక పక్క మంచి శుభార్తలు వింటారు, కానీ కొంచెం మీరేంటంటే కొన్ని విషయాల పట్ల మీ అంటే కుటుంబ సమస్యల పట్ల కానీ, అంటే ఇంకేదైనా మీ పర్సనల్ లైఫ్కి సంబంధించినటువంటి విషయాలు కానీ, ప్రేమ వ్యవహారాలకు సంబంధించినటువంటి వాటి గురించి కానీ ఇలా ఎక్కువగా దేని గురించి ఆలోచిస్తూ ఉంటారు. అయినప్పటికి కూడా అందులోటువంటి మీ యొక్క విశ్వాసం చాలా అంటే చాలా సులువుగా మీ పని అనేటువంటి విధంగా మీకు మంచి అనుభూతిని అయితే ఇస్తుంది. ఇక అలాగే ఈ రాశి వారికి రేపటి రోజున వృత్తిపరంగా, వ్యాపారపరంగా, ఉద్యోగపరంగా అన్ని విధాలుగా కూడా అనుకూలంగా అయితే ఉంటుంది. అలాగే మీ జీవితం పట్ల మీరు కొంచెం ఎక్కువగా అంటే ముందు ముందు రోజుల్లో ఏముంటుందిలే, ఇలా జరుగుతుందో అనే దాన్ని ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు. ఇక ఈ రోజున మీ దగ్గర చెప్పుకోదైనటువంటి ధనాన్ని కూడా కలిగి ఉంటారు. ధనలాభం అనేది రేపటి రోజున కలగబోతుంది మీకు. కాబట్టి అటువంటి మీ దగ్గర ఉన్నది అని చెప్పి నలుగురికి చెప్పుకునేంత ధనాన్ని అయితే మీరు రేపటి రోజున కలిగి ఉంటారని అర్థము. ఇక దీనివల్ల మీరు మానసికమైన శాంతిని కూడా కొంతవరకు పొందుతారు. మీ అభిప్రాయాలను మీ స్నేహితులపైన, బంధువులపైన రుద్దకండి. అది మీ అభిరుచికి సమానం కాకపోవచ్చు. అంటే మీకు నచ్చినది వారికి నచ్చాలని చెప్పి ఉండదు కదండి. మీ ఇష్టాలు అనేవి మీ దగ్గరే ఉంచుకోండి. వారి దగ్గర మీ యొక్క అంటే మీకు సంబంధించినటువంటి విషయాలను చెప్పి మీరు కూడా ఇలాగే ఉండాలని చెప్పి ఎక్కువ కూడా ఎక్కడా కూడా అటువంటి ప్రయత్నాలు అయితే చేయకండి. దాని ద్వారా ఏంటంటే మీకు ఉన్నటువంటి బంధాలు మీ ద్వారా దూరమైనటువంటి అవకాశాలు కనిపిస్తాయి. అది మీ అభిరుచికి సమానం కానప్పుడు మీరు దాని గురించి వదిలేయడమే. దాంతో అనవసరంగా వారందరికీ కూడా కోపం వచ్చేలాగా, అంటే వారికి కోపం వచ్చేలాగా మీ ప్రవర్తన అనేది చేసుకోకండి. అలాగే మీరు సంతోషంగా ఉండటం కోసం రేపటి రోజున కొన్ని చిన్నపాటి పనులు కూడా, అంటే మీ ఇంట్లో జరిగేటువంటి కొన్ని వస్తువుల మార్పు చేర్పులు చేయడం వల్ల ఇటువంటి విషయాలు కొంచెం నిమగ్నమై ఉంటారు. అలాగే ఆఫీస్లో మీరు చేసేటువంటి కొన్ని మంచి పనులకు ఈరోజు మీకు తగినటువంటి గుర్తింపు కూడా లభిస్తుంది. సమస్యలకు సత్వరమే స్పందించడంతో మీరు ప్రత్యేకమైనటువంటి గుర్తింపు అనేది, గౌరవాన్ని అనేది రేపటి రోజున పొందబోతుందని చెప్పుకోవాలి. అయితే ఈ విధంగా అయితే ఈ యొక్క వృశ్చిక రాశి జాతక ఫలితాలు గోచరిస్తున్నాయి. తెలుసులాగండి రేపటి వృశ్చిక రాశి జాతక ఫలితాలు తిరిగి రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.